సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే నిజంగా మనము ఆరాధ్య దైవం ఎవరు, మనం ఎవరిని ఆరాధించాలి, లేఖనాలలో ఆది నుండి కూడా మరి చివరి వరకు ఎవరిని ఆరాధించారు అనేది కనుక మనం లేఖనాల నుంచి జాగ్రత్తగా చూసి సత్యాన్ని గ్రహించి మరి మనం ఎవరిని ఆరాధించాలో తెలుసుకుందాము. ఎందుకంటే నిజంగా ఆరాధన అంటే ఏమిటో కూడా తెలియకుండా చాలామంది మరి మరి ప్రార్థన అంతా చేసిన తర్వాత, పాటలు పాడిన తర్వాత కూడా మధ్యలో ప్రత్యేకమైన ఆరాధన అని చెప్పి స్తుతి 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 అని చెప్పి ఏదో చాలా సేపు పాటలము, అది అలాగనే సౌండ్ సిస్టమ్ పెంచడము, మళ్ళీ ఒక పాట పాడటము, కొన్ని మాటలు చెప్పడం, ఇది స్తుతి అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆరాధన అనేది మొదటి నుంచి ఎలా చేశారు అనేది కూడా మనం చూద్దాము. ఎందుకంటే ఆరాధన అనగానే ఒక ప్రార్థన ఒక్కటే కాదండి, అందులో కొన్ని విధులు ఉన్నాయి భాగాలుగా. ఎట్లా అంటే మొట్టమొదట ఆరాధన ప్రారంభించినప్పుడు ప్రారంభ ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత వాక్యము, మరి వాక్యం చదవడము, తర్వాత వాక్యాన్ని ప్రకటించడము, అంటే వాక్యాన్ని మరి అర్థవంతంగా ప్రసంగించడము, తర్వాత మరలా ప్రార్థన చేయడము, అలాగనే మళ్ళా బల్ల కార్యక్రమంలో పాల్గొనడము, తర్వాత కానుకలు, ఇలాంటివన్నీ కూడా మరి ప్రార్థనలో అంటే ఆరాధనలో ఈ విధమైనటువంటి రకాలు ఉన్నాయి. అన్నిటినీ కలిపే మరి మనము ఆరాధనగా చెప్పుకుంటాం. కాబట్టి మరి మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలము ప్రార్థించడము, పాటలు పాడడము, వాక్యం చెప్పడమే అనే కాదు. మనము అప్పుడప్పుడు మరి కూటాల ద్వారా, మరి సంఘంలో, మరి బయట మరి ఇంటింటికి వెళ్ళి సువార్త చేసేవాళ్ళు కూడా చాలా రకాలు. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే. నిజంగా చెప్పాలంటే వర్క్ ఈజ్ వర్షిప్, అంటే పని చేయడం, దేవుడు చెప్పిన పని చేయడమే ఆరాధన అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఆయన జీవితంలో ఖచ్చితంగా ఆయన దేవునికి ప్రార్థించడమే కాకుండా వాక్యాన్ని బోధించే పని కూడా ఆయన చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కూడా ఆయన సువార్తను అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినట్టుగా మనకు లేఖనాలను ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచి నిజంగా ఎవరిని ఆరాధించారు, మరి క్రీస్తు వారు కూడా ఆరాధించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆయన ఎలా ఆరాధించాడో, మరి మనల్ని ఎలా ఆరాధించమన్నాడో మరి అవి అన్నీ చూద్దాము. అలాగనే అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై వాళ్ళు కూడా ఎలా దేవుణ్ణి ఆరాధించమని చెప్పారో ఆ లేఖనాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుసుకొని సత్యాన్ని గ్రహించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మొదటి నుంచి మనము జాగ్రత్తగా లేఖనాలన్నింటినీ కూడా చూసినట్లయితే మొట్టమొదట దేవునికి ఎప్పుడు ఆరాధన ప్రారంభమైందో ఆ విషయాన్ని మనం చూద్దాము. పూర్వకాలంలో అంటే ఆదాము గారికి మరి కయీను, ఏబేలు ఇద్దరు పుట్టారు. అయితే మరి ఏబేలు చంపబడ్డ తర్వాత మరి ఆదాము గారికి మరొక కుమారుడు షేతు పుడతాడు. ఆ షేతుకు కుమారుడు పుట్టిన తర్వాత, షేతుకు వివాహమైన తర్వాత ఆయనకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడే మొట్టమొదట దేవునికి మరి ప్రార్థన లేకపోతే ఆరాధన ప్రారంభించినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతుకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోసను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే మరి ఆదాముకు మూడో కుమారుడైనటువంటి షేతు పుట్టిన తర్వాత, ఆ షేతు వివాహం చేసుకున్న తర్వాత షేతుకు ఏనోసు అనేటువంటి ఒక కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడు మరి దేవునికి మొట్టమొదట యెహోవా దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనకు ఇక్కడ మొట్టమొదట మనం లేఖనాన్ని చూసాము. అలాగనే మరి జల ప్రళయం తర్వాత, అది జల ప్రళయానికి ముందు ఏనోసు మొట్టమొదట యెహోవా దేవుని ప్రార్థించినట్టుగా ఉంది. తర్వాత కొంతకాలం తర్వాత జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం తర్వాత మరి మొట్టమొదట జలప్రళయం తర్వాత అబ్రహాం గారు మరి ఆయనకు దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని, ఇదిగో నీవు నీ కుటుంబాన్ని, నీ బంధుజనాన్ని వదిలిపెట్టి ఇదిగో నేను చెప్పినటువంటి స్థలానికి రమ్మని చెప్పి పిలిచినప్పుడు ఆయన మారు మాట్లాడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆయన దేవుని మాటకు లోబడి
దేవుడు చూపించే ప్రదేశానికి ఆయన ప్రయాణమైనట్టుగా మనకు లేఖనాలు అన్నీ తెలుసు. కాబట్టి ఆ అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో ఇటురా నిన్ను, ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, ఆ విధముగా నీ సంతతిని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయనకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరి ఆయన ఏం చేశాడో ఆ మాట చూద్దాము. అంత జనంగా చేసి ఇదిగో నువ్వు చూస్తున్నటువంటి ఇదిగో ఈ దేశాన్ని అంతటిని కూడా నీ సంతానానికి ఇస్తానని చెప్పినప్పుడు మరి అబ్రహాం గారు ఏం చేశాడో ఆ మాట చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అబ్రహాము బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న ఆయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఎప్పుడైతే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడో ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానన్నప్పుడు ఆయన బేతేలుకును ఆయికి మధ్య ఒక బలిపీఠము కట్టి అక్కడ యెహోవాకి ప్రార్థన చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇంతకీ ప్రార్థన అంటే ఏమిటో అనేది లేఖన ప్రకారంగా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి ప్రార్థన అంటే ఏమిటో లేఖనమే చూద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనంలో మరి ఇస్సాకు భార్య గొడ్రాలైనప్పుడు ఆయన దేవుని ఏ విధంగా ప్రార్థించాడో ఆ మాట చూద్దాము. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను. కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మరి ప్రార్థన అంటే దేవుని అడగటము లేదా దేవుణ్ణి వేడుకొనుట, దేవుణ్ణి అర్జించుట, దేవుణ్ణి అడుగుట అనేది మన కోరిక, మన యొక్క విన్నపం ఏదైనా ఉంటే దాన్ని దేవుని అడగటమే ప్రార్థన అనే దానికి మనకు ఒక మాట ఇక్కడ లేఖనాన్ని బట్టి మనము అర్థం చేసుకున్నాము. కాబట్టి మరి ప్రార్థనలో ఇంకా చాలా అవసరతలు చాలా విధాలుగా ఉన్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి మరి ఇది పాత నిబంధనలో పితరుల కాలంలో జరిగినటువంటి మరి ఈ విషయం. కాబట్టి మరి తర్వాత కాలంలో దేవుడు ఏ విధంగా మరి ఆయనను ఆరాధించమన్నాడో స్తుతించమన్నాడో ఆ మాటలు చూద్దాము. ఆయన్ని మరి ఎలా ఆరాధించాలి, మరి ఈ లోకంలో ఇంకా ఎవరైనా దేవతలు ఉన్నారా లేదా, మరి ఆయన ఒక్కడేనా అనేది స్పష్టంగా ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఆయన్ని తప్ప ఇంక ఎవరిని ఆరాధించకూడదు, ఒక్క యెహోవాని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదని చెప్పి ఆయన ఖండితముగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను మనం చూద్దాం. ఎందుకంటే మొదట పితరులు కూడా యెహోవానే ఆరాధించారు, యెహోవా పేరునే బలిపీఠం కట్టి ఆయన ప్రార్థించారు. అలాగే మరి ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు కూడా యెహోవానే ప్రార్థించినట్టుగా, ఆయనకే బలి అర్పించినట్టుగా, ఆయనకే మరి పస్కా పండుగలు, ఆయనకి ఇచ్చినటువంటి పండుగలన్నీ కూడా ఆయన చెప్పిన నియమం ప్రకారంగా చేసినట్టుగా మనకి లేఖనాలను చదువుతుంటే అర్థమవుతుంది. అందులో ముఖ్యమైనది ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ ఆజ్ఞ చూద్దాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1-4 వచనాలు చదివినట్లయితే మరి ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, కింద భూమి అందే కాని, భూమి కింద నీళ్ల యందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. విగ్రహం అంటే చెక్కింది మనుషులు తయారు చేసేదాన్ని విగ్రహం అంటాం. కాబట్టి వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే దేవుడు మరి ఆయనకు రూపము లేదని, ఆయన ఆత్మ అని, ఆయన్ని కంటితో ఎవరు చూడలేరని చక్కగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి కనిపించే ఏ రూపము కూడా దేవుడు కాదు. మనిషి నేత్రానికి కనిపించే ఏ రూపము కూడా దేవుడు కాదు అన్న సంగతి ఖచ్చితంగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఆ విధంగా దేవుడు మరి వాళ్లకు ఇశ్రాయేలులకు మొట్టమొదట మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నన్ను తప్ప
మీరు వేరే దేవుణ్ణి ఎవరిని కొలవటానికి లేదు అని చెప్పి చక్కగా మరి ఆయన ఇక్కడ తెలియజేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ కాలంలో భక్తులు కూడా మరి కొంతమంది ఏ విధంగా ప్రార్థన చేశారనేది మనం చూద్దాం. ఎందుకంటే ప్రవక్తలు కూడా మరి ఎలా ప్రార్థన చేశారో అనేది మరి కొన్ని సాక్ష్యాలు చూద్దాము. నెహెమ్యా గారు మరి దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ మాట చూద్దాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో నెహెమ్యా గారు ఇలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవునికి. ఆ మాట చూద్దాం. ఎందుకంటే ఎవరు చేసినా కూడా అందరూ ఖచ్చితంగా మొదటి నుంచి కూడా యెహోవాకే ప్రార్థన చేశారు తప్ప వేరొకరిని ప్రార్థన చేసినట్టుగా మనం ఎక్కడ చూడలేం. ఇది చూద్దాం. నెహెమ్యా 1:6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇశ్రాయేలు కుమారులు చేసినటువంటి దోషాన్ని నేను ఒప్పుకొనుచున్నాను అని చెప్పి పాపమును ఒప్పుకుంటున్నాడు ఇక్కడ నెహెమ్యా గారు. అలాగనే 4-5 వచనాలు కూడా చూద్దాము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అంటే నా ప్రార్థనలో విజ్ఞాపన ఉంది. మరి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అలాగనే మరి ఇంకా ఏమంటున్నాడు, విన్నపం కూడా చేస్తున్నాడు. అది కూడా చూద్దాము. 5వ వచనం ఎట్లా అంటే, 5వ వచనం చూడండి. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అని చెప్పి ఈ మరి నెహెమ్యా ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో చూడండి. ఇలా మరి నిజమైనటువంటి భక్తులు ఈ విధంగా ఆరాధించినట్టుగా మనకు లేఖనాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరిని ఆరాధించారా అంటే ప్రవక్తలు కూడా యెహోవానే మరి ఆరాధించినట్టుగా ప్రార్థించినట్టుగా ఇక్కడ ఉంది. అలాగనే ఇంకొక మరి ప్రవక్త చూద్దాము. దానియేలు గారు కూడా ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాడో, ఎలా ప్రార్థించాడో ఆ మాట చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. ఈ జనము ఈ పట్టణము ఎవరిదే అంటే నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని, అంటే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటిని అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట అంటున్నాడు దానియేలు గారు. యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుసు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని అని ఇక్కడ దానియేలు గారి యొక్క ప్రార్థన యెహోవాకి ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. అంటే మరి భక్తులు కానీ పితరులు కానీ మరి నోవాకు జలప్రళయానికి ముందు కానీ ఎక్కడైనా సరే యెహోవా దేవుణ్ణే ప్రార్థించినట్టుగా ఆరాధించినట్టుగా మనకు ఇక్కడ లేఖనాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మరి ఆ తర్వాత మరి ఎలా మరి ఇక్కడ కొన్ని మాటలు మనం చూసినట్లయితే మరి ఆ భక్తుల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మరి ఆయన చెప్పినటువంటి విధానాన్ని కూడా మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన కాలంలో ఏ విధంగా మరి ప్రార్థన చేశారు, అలాగనే రాజుల కాలంలో కూడా మరి దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధించడం అంటే మొట్టమొదట దేవుడు చెప్పిన పని చేయటం కూడా ఆరాధనలో ఒక భాగం. కాబట్టి నిజంగా మరి మొట్టమొదట ఇశ్రాయేలు రాజుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా నడవకుండా ఉండడం వలన మరి దేవుడు ఏమాత్రం అతన్ని క్షమించకుండా వెంటనే రాజు ఉండేటువంటి భాగ్యాన్ని తీసేసి వెంటనే మరొక రాజు దావీదు గారిని నియమించినట్టు కూడా ఉంది. ఎందుకంటే ముందు దేవుని ఆరాధన క్రమంలో మొట్టమొదటి దేవుని మాట వినడమే శ్రేష్టం.
బలులు అర్పించడం కన్నా, పండగలు చేయటం కన్నా, వీటన్నిటి ఉపవాసాలు ఉండటం కన్నా, వీటన్నిటికన్నా కూడా దేవుడు ఏది చెప్పాడో ఆ మాట వినటమే శ్రేష్టం అనే మాట కూడా మరి ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. ఎందుకంటే మొట్టమొదట ఇశ్రాయేలుకి రాజు సౌలు. ఆ సౌలు గారు మరి అమ్మోనీయులను మొత్తాన్ని చంపేయమని చెప్తే, మరి వారి యొక్క రాజుని, వారి యొక్క జనాంగాన్ని మరి గొడ్డు, గోద మొత్తాన్ని నాశనం చేయమంటే, మరి ఆయన అలా చంపకుండా మరి దేవునికి బలులు అర్పించాలని చెప్పి శపించబడినటువంటి కొన్ని కోడెలను, మరి పొట్టేళ్లను తీసుకొచ్చినప్పుడు సమూయేలు గారు చూసి, మరి నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటని చెప్పి, దేవునికి ఎందుకు వ్యతిరేకంగా చేసావని చెప్పి ఆయన అడగటం చూస్తాము. అయితే సమూయేలు గారు ఏమన్నాడంటే ఆ మాటకి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఇలా ఉంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, తాను అంటే యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆయనకి ఇలాంటి విషయాల్లో సంతోషం ఉండదు. ఆయనకు బలులు కానీ, దహన బలులు వీటిలో కాదు. మాట, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా నడుచుకొనడం, ఆ మాట ప్రకారంగా ప్రవర్తించుట దేవుడికి ఇష్టమే తప్ప, అందుకని అంటున్నాడు, బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మాట వినకుండా మన సొంత ఆలోచన, మన సొంత బుద్ధి కనుక ఆలోచించుకుంటే, ఆ బుద్ధిని బట్టి చేస్తే దాన్ని ఏమంటున్నాడంటే తిరుగుబాటు అంటున్నాడు. తిరుగుబాటు చేయటం అంటే దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పని దాన్ని చేస్తే, చెప్పిన దాన్ని చేయకుండా చెప్పని దాన్ని చేస్తే అది సోది చెప్పుడుతో సమానము అంటున్నాడు. అలాగనే మరి మూర్ఖత్వం అంటే మన సొంత ఆలోచన, అది మూర్ఖత్వం. దేవుడు చెప్పింది కాకుండా సొంతగా ఆలోచిస్తే అది మూర్ఖత్వంతో సమానం అంటున్నాడు. అగపరచుట మరి దేవతలను పూజించేటువంటి, విగ్రహాలను పూజించేటువంటి పాపము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ కాలంలో కూడా చాలామంది దేవుడు చెప్పినటువంటి క్రమంలో దేవుణ్ణి ఆరాధించకుండా సొంత ఆలోచనతోటి ఈ రోజున చాలామంది మరి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు. ఆయన జీవితంలో దాన్ని ప్రవర్తించి చూపాడు. మనకు మాదిరి ఉంచిపోయాడు. అలాగనే అపోస్తలులు కూడా మరి చెప్పారు. అవన్నీ కూడా చెప్పినా సరే ఇంకా ఇప్పటికి కూడా ఏదో కొన్ని సందర్భాల్లో మరి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి సమయంలో మరి ఒక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మరి యేసుక్రీస్తు వారికి బోళము, బంగారాలు అర్పించి ఆరాధించారని చెప్పి, లేకుంటే ఒక గుడ్డివాడు ఆరాధించాడని చెప్పి, లేకపోతే ఒక స్త్రీ ఆయన మొక్కిందని చెప్పి, ఇప్పటికి కూడా యేసుక్రీస్తు వారిని కూడా ఆరాధిద్దాము అనేటువంటి ఆలోచన చేస్తున్నారే తప్ప, అక్కడ నియమం ఒకటి వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు ఒక నియమాన్ని మరి చెప్పాడు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా సమరయ స్త్రీ దగ్గర కూడా చక్కగా మాట్లాడతాడు. అమ్మ, మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో ఆరాధించరు. యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చిద్ది. అది ఆల్రెడీ ఇప్పుడే వచ్చి ఉన్నది అని ఆయన చక్కగా చెప్పిన ఆ మాటలు కూడా పక్కకు నెట్టేసి, వీళ్ళు ఏదో మేము క్రీస్తుని గౌరవిస్తున్నాము, క్రీస్తుని గొప్ప చేస్తున్నాము అన్నట్టుగా మరి క్రీస్తు కానీ, దేవుడు కానీ, పరిశుద్ధాత్మ కానీ, అపోస్తులు కానీ ఎవరు చెప్పనటువంటి దాన్ని పట్టుకొని, ఇదిగో గ్రంథంలో ఇక్కడ ఉంది కదా, అలా ఉంది కదా, వాళ్ళు పూజించారు, వీళ్ళు పూజించారు, మరి పరలోకంలో మరి స్పష్టం మొత్తం కూడా క్రీస్తుని కూడా ఆరాధించారు, స్తుతించారని చెప్తున్నారు. కానీ క్రీస్తు చెప్పిన మాట మాత్రం వింటలేదు. క్రీస్తు ఏం చెప్తున్నాడు? మీరు తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించమని చెప్పి క్రీస్తు చెప్పాడు. క్రీస్తు వారు కూడా అలాగే ప్రతి విషయంలో తండ్రినే స్తుతించి ఘనపరిచాడు, తండ్రినే ప్రార్థించాడు తప్ప ఎక్కడ కూడా తండ్రిని ఆరాధించమని క్రీస్తు చెప్పలేదు. అలాగనే పరిశుద్ధాత్మతో మరి అపోస్తలులు కూడా ఎవ్వరూ చెప్పలేదు. అయితే కొన్ని మాటలు చూద్దాము. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా కీర్తనలో కూడా మరి చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడ్డటువంటి దావీదు గారు కూడా కొన్ని కీర్తనలో దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఉంది తప్ప
ఎక్కడ కూడా క్రీస్తుని ఆరాధించినట్టుగా లేదు. ఆ మాటలు చూద్దాము. కీర్తన 28:7 ఇలా ఉంది. యెహోవా నా ఆశ్రయమా, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనలతో ఆయన స్తుతించుచున్నాను చెప్పి ఇక్కడ కీర్తనకారుడు కూడా మరి చెప్తున్నాడు. అంటే ఈ కీర్తనలో మరి ఇవి క్రీస్తు వారికి కూడా మరి సరిపోయేటట్టుగా ఆయన కూడా మరి కీర్తించినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి అవి క్రీస్తు చెప్పాల్సిన మాటలు కూడా ఇక్కడ కొన్ని చెప్పడం మరి మనకు అర్థమవుతుంది. చూద్దాము. ఇంకా 71వ కీర్తన 23 కూడా ఇలా కీర్తనకారుడు ఇలా అంటున్నాడు. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను అనే మాట ఇక్కడ ఒకటి రాయబడింది. అలాగనే ఇంకొక కీర్తనలో కూడా 103వ కీర్తన 1-2 ఇలా ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని చెప్పి కీర్తనాకారులు కూడా మరి యెహోవా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనకు ఇక్కడ లేఖనాన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మొదటి నుంచి కూడా మరి యెహోవా దేవుణ్ణి మరి ఆరాధించినట్టుగా ఈ లేఖనాలన్నీ మనం చూసాము. అలాగనే ఆ యెహోవాయే సర్వలోకంలో ఉన్న మానవులందరికీ దేవుడని, ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన యజమానిగా భర్తగా ఉన్నాడని యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడినట్టు ఒక మంచి మాటను చూద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంది చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఎవరికి? ఇశ్రాయేలుకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ యెహోవా ఎవరంటే ఇశ్రాయేలుకు విమోచకుడు, ఇశ్రాయేలుకు యజమానిగా ఉన్నాడు. సర్వలోకంలో ఉన్న మానవులందరికీ దేవుడని ఆయనకు పేరు. ఈ యెహోవాయే సర్వ మానవులకు దేవుడు అని స్పష్టంగా యెషయా గారు చక్కగా ఇక్కడ తెలియజేశాడు. 54వ అధ్యాయము 5వ వచనం చక్కగా చూడండి. సర్వలోకంలో మానవులందరికీ ఎవరయ్యా దేవుడు అంటే యెహోవా. ఈ యెహోవా ఎవరంటే ఇశ్రాయేలును మొట్టమొదట ఎన్నుకున్నటువంటి మరి దేవుడిగా మనకు ఇక్కడ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి నాడు ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవాయే నేడు క్రొత్త నిబంధనలో అందరికీ తండ్రి. యెహోవాగా వాళ్ళకు ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడే కొత్త నిబంధనలో ఆయననే అందరికీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు 12 మందికి చక్కగా చెప్పినటువంటి సందర్భం. ప్రార్థన చేసినప్పుడు కూడా ఎలా ప్రార్థన చేయాలో కూడా వాళ్ళకు నేర్పినట్టుగా కూడా మనకు ఒక లేఖనం ఉంది. ఆ మాట కూడా చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి మరి ఆయన పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక అని చెప్పి వాళ్ళు మొట్టమొదట ప్రార్థన నేర్పమన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ప్రార్థన ఏంటంటే పరలోకమందు ఉన్నాడు దేవుడు, ఆయన మనందరికీ తండ్రి, మీకు తండ్రి నాకు తండ్రి అనే మాటలు ఆయన చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా మరి మొట్టమొదట మరి యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ప్రార్థన చేయమన్నాడయ్యా అంటే ఖచ్చితంగా మరి ఆయన
ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేయమన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయనకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారు కూడా చెప్పలేదు. కాబట్టి క్రీస్తు ఆరాధించినటువంటి విధానాన్ని కూడా మనము లేఖనాల్లో స్పష్టంగా చూద్దాం. ఎందుకంటే ప్రతి చోట కూడా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మనకు మాదిరి ఉంచిపోయాడో, ఏ విధంగా ఆయన ప్రార్థన చేశాడో ఆ విషయాలన్నిటి కూడా కొన్ని లేఖనాల నుంచి మనం చూద్దాము. ఎందుకంటే మొట్టమొదట మనకు సమరయ స్త్రీ దగ్గర ఆయన చెప్పిన మాటలు స్పష్టంగా ఉంటాయి. మనకు ఆ మాటలు అర్థమైతే ఖచ్చితంగా మనం ఎవరికి ఆరాధన చేయాలో చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు బాగా చదవండి. ఇది యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఇందులో ఏమి మర్మము లేదు, అర్థం కానిదంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చూడండి, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని అంటే దేవుణ్ణి ఆరాధింపరు. నా మాట నమ్ముము అని సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మీరు అంటే సమరయులు గురించి మాట్లాడుతూ మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. మేము అంటున్నాడు. మేము అంటే యేసుక్రీస్తు వారిని కూడా కలుపుకొని, తన శిష్యులతోటి ఆయన కూడా కలుపుకొని, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము ఎవరిని ఆరాధించాలో మాకు తెలుసు. మీరు ఆరాధించేది మీకు తెలియకుండా ఆరాధిస్తున్నారు. కాబట్టి మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని చెబుతూ, రక్షణ అనేది యూదులలో నుండియే కలుగుచున్నది అని చెబుతూ, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చియున్నది. తండ్రిని ఆరాధించే కాలము వచ్చియున్నది. తన్ను ఆరాధించువారు అంటే ఆ దేవుని ఆరాధించువారు అట్టివారే అంటే యథార్థంగా ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఎవరిని కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆ తండ్రినే యథార్థంగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయాన్నే మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. తండ్రి ఆరాధన కావాలని కోరుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా నాకు ఆరాధన చేయమని ఆయన కోరుకోలేదండి. పరిశుద్ధాత్మ కోరుకోలేదు. ఇక ఎవ్వరు కోరుకోలే. ఒక్క తండ్రి మాత్రమే ఆరాధనను కోరుకున్నట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అబద్ధమా? తండ్రి కోరుతున్నాడట. అలాంటి వారు యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పి తండ్రి కోరుకుంటున్నాడట. తండ్రి కోరుచున్నాడు అంటే కింద పుట్టినట్లు వెతుకుచున్నాడు. అలాంటి వారు కావాలని తండ్రి వెతుకుచున్నాడట. దేవుడు తర్వాత వచ్చిన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలెననెను. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడండి. ఎవరిని ఆరాధించాలో ఆయన స్పష్టంగా చెప్పడం ఇక్కడ మనం చూస్తాము. అలాగనే మరి ఆయన సువార్త చేసేటప్పుడు మరి కొండ మీద ప్రసంగంలో చాలా 3 రోజులు 4 రోజులు ప్రసంగం చేసినప్పుడు వాళ్ళకు భోజనం లేనప్పుడు కూడా మరి యేసుక్రీస్తు వారు మాదిరిగా మనకి ఆయన్ని అంటే ఆ దేవుణ్ణి స్తుతించి మరి ఆ దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకుని వాళ్ళకి భోజనం వడ్డించినట్టుగా కూడా మనకు లేఖనం ఉంది. ఆ మాట కూడా చూద్దాము. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరి వాళ్ళ దగ్గర కొన్ని రొట్టెలు కొన్ని చేపలు మాత్రమే ఉన్నాయి. అవి దేవునికి స్తుతించి అవి పంచిపెట్టాడు. ఆ మాట చూద్దాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి. ఎందుకండి ఆకాశం వైపు కన్నులు ఎందుకు ఎత్తాలి? పైన ఉన్నాడండి దేవుడు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అంటే దీన్ని కింద పుట్టినోట్లో ఒక మాట ఆశీర్వదించి అనేది కూడా ఒకటి ఉంది. దానికి పూర్తి మీనింగ్ ఏంటంటే స్తోత్రం చేసి అంటే దేవునికి స్తోత్రం చేసి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. అంటే ఈ 5 రొట్టెలు 2 చేపలను కూడా ఆశీర్వదించబడాలని దేవుని స్తుతించి ఇచ్చాడంట. అంటే దేవా అని చెప్పి ఆయనకు స్తుతిస్తే అవి మరి ఇంకా ఎన్ని కావాలంటే అన్ని విధాలుగా ఆయన
దాన్ని దీవించి వాడికి సరిపోయినంత విధంగా వాటిని ఆశీర్వదించినట్టుగా మనకు లేఖనాలని చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి మరి ఆయన ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా, దేవుణ్ణి అడిగినట్టుగా, దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనకు అనేకమైన లేఖనాలు ఉంటాయి. కాబట్టి ఆ క్రీస్తు నడిచిన బాటలో మనం నడవాలి. ఇది అపోస్తుల యొక్క బోధ. మరొక మాట చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 34వ వచనం చూడండి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 34. ఇక్కడ మూగ చెవిటి వారిని బాగు చేసినప్పుడు కూడా ఆయన ఏ విధంగా చేశాడో అది ఇక్కడ చూద్దాము. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతా అనంగానే, అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే వాని ఎప్పాత అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అప్పుడు కూడా దేవుణ్ణి కన్నులెత్తి దేవునికి స్తుతులు చెల్లించి మరి ఏడ్చి దేవుణ్ణి అడిగినట్టుగా ఇతను బాగు చేయమని చెప్పి దేవుడిని అడిగినట్టుగా మనకి లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగనే లాజరు చనిపోయినప్పుడు కూడా మరి ఆయన చెప్పిన మాటలు మనం చూద్దాము. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి అంటే దేవుని వైపు కన్నులు పైకెత్తి తండ్రి అంటున్నాడండి. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరికండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? ఆయన తండ్రికేనండి. ఆయనే సర్వలోకంలో మానవులందరికీ దేవుడు. ఆ దేవునికే యేసుక్రీస్తు వారు స్తుతులు చెల్లించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని చెప్పి స్పష్టంగా రాయబడి ఉంది. లేఖనాలలో ఉన్నదాన్ని మనం అనుసరించాలి తప్ప లేని దాన్ని సొంత ఆలోచనతో మనము ఏది చేయకూడదండి. అలాగనే మరొక మాట, మరి ఆయన సిలువకి వెళ్ళే ముందు కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన ఒక మాట దేవుణ్ణి అడుగుతున్నాడు. అది కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 1వ వచనంలో దేవునికి ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి. ఎందుకండి ప్రతిసారి ఆకాశం వైపు కన్నులు ఎందుకు ఎత్తాలి? భూమికి వెళ్ళి ఎత్తొచ్చు కదా. ఆకాశంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి. ఆకాశపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి ఇది ఏమన్నా నాటకమా అండి? లేదంటే ఏదో మన అందరికి చూపించడానికి ఏమన్నా షోయింగా? యథార్థం అండి, సత్యం అండి. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అని చెప్పి యేసు తండ్రిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మాత్రమే కాకుండా మరి ఆయన కొన్ని పనులు కూడా ఆ సువార్త కాలంలో ఆయన చేసినట్టుగా కూడా మనకు అర్థం. ఈ విధంగా ప్రతి విషయంలో తండ్రిని ఆరాధిస్తూ, తండ్రిని స్తుతిస్తూ, తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగని అంత మాత్రమే కాకుండా తండ్రి చేయుటకు కొన్ని పనులు ఆయనకి ఇచ్చాడు. ఆ పనులు కూడా సంపూర్ణంగా నెరవేర్చానని చెప్పి మరి ఆయన అడగటం, మరి ఎక్కడ నెరవేర్చాడో అవి కూడా కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దేవునికి ఎంతగా 100% ఆయన చెప్పిన ప్రతి పని చేశాడు. ఆయన్ని గౌరవించాడు, స్తుతించాడు, ఘనపరిచాడు, ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు వారు. ఆ మాటలు చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలలో యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, అంటే పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు అని చెప్పి తండ్రిని అడుగుతున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన పని అంతటిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి, నాకు నీ యొద్ద ఈ భూమి మీదకి రాకముందు ఒక మహిమ ఉందయ్యా, ఆ మహిమతో మరలా తిరిగి నన్ను మహిమపరుచు అని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడండి అని అడుగుతున్నాడు. ఎలా అని గనక మనం ఆలోచిస్తే మరి ఇంకా ఆ కాలంలో మరి ఎలా చేశాడు ఆ పని ఎలా చేశాడు? నేను పని చేశాను అంటున్నాడు కదా. ఆ పని ఎలా చేశాడు అనేది మనం లేఖనాల ప్రకారంగా చూద్దాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఇలా అంటున్నాడు. ఆయన దేవుడు ఇచ్చినటువంటి పని ఏమిటంటే, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చాడండి? పరలోకంలో తండ్రి యొద్ద నుండి భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఆ దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఎందుకంటే ఇతర సమీప గ్రామాల్లో కూడా నేను సువార్తను ప్రకటించాలి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి.
చూడండి, ఇంకొక మాట కూడా ఉంది. దేవుని రాజ్య సువార్త అని ఖచ్చితంగా రాయబడి ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చూడండి. ఆయన నేను ఇతర పట్టణములలోను మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో. ఎవరు పంపబడ్డాడు? ఎక్కడి నుంచి పంపబడ్డాడు అంటే పరలోకం నుండి దేవుని చేత పంపబడ్డాడు. ఎందుకంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలని మరి ఆయన ఈ భూమి మీదకి పంపబడ్డట్టుగా ఈ లేఖనాలన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుందండి. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారు మరి దేవుడిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు అంటే ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, భోజనం పెట్టాడు. ఆయన మరి శిలువ యాగం చేసి అనేకమైనటువంటి శ్రమలు అన్నిటిని పొంది మరి దేవుని యొక్క పని సంపూర్ణంగా నెరవేర్చాడట. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆయన చేసినటువంటి ఆ విధానాన్ని, ఆయన దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా దేవునికి లోబడ్డాడో, ఆ విషయాలన్నిటిని కూడా అపోస్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై చెప్పినటువంటి మాటను చూద్దాము. ఆ మాట పౌలు గారు రాసిన మాట చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అంటే ఆయన చనిపోక ముందు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనిని పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పిన మాట. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. చూడండి, యేసుక్రీస్తు వారు మరి దేవునికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరి మనకుండొద్దా అండి భయభక్తులు? మనం ఎవరికి చేయాలి? మనం కూడా యేసుక్రీస్తు వారు ఏ తండ్రికి చేశాడో ఆ తండ్రికే కదా మనం కూడా చేయాలి. కానీ మన వాళ్ళకేమో బుద్ధి లేక ఏదో మన మీద క్రీస్తుని ఎక్కువగా గౌరవిస్తున్నాం, ఎక్కువగా ప్రేమిస్తున్నాం అన్నట్టుగా సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి క్రీస్తు చెప్పిన మార్గము, క్రీస్తు చూపించిన మార్గము, క్రీస్తు చేసిన ప్రార్థన విధానాన్ని మర్చిపోయి సొంతగా మేము క్రీస్తుకే చేస్తాము, క్రీస్తుకే. బైబిల్లో ఎక్కడా లేదండి క్రీస్తుకి చేయమని. కానీ క్రీస్తు చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, పరిశుద్ధాత్మ చెప్పలేదు, అపోస్తులలో ఎవరు చెప్పలేదు. అందుకనే పౌలు గారు యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేశాడో ఆ విషయాన్ని ఇక్కడ రాశాడు. ఎందుకంటే ఆయన కుమారుడై ఉండియు, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవునికి కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. ఈయన దేవుడే అయితే ఈయనకి విధేయత ఎందుకండి? దేవుని కుమారుడైతే ఎందుకు విధేయత అంటే తండ్రికి కుమారుడు లోబడాలి కాబట్టి ఆయన ఖచ్చితంగా తండ్రికి లోబడి తండ్రి చెప్పినటువంటి కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చి సంపూర్ణంగా శిష్యరికాన్ని చేసి దేవుని చేత మెప్పు పొందుకొని పరలోకానికి ఆరోహణమయ్యాడండి. ఇంత గొప్పవాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి మరి ఇలా దేవుణ్ణి యేసుక్రీస్తు వారే స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? మనమేమో ఆ లేఖనాల చెప్పినవన్నీ మనం వదిలిపెట్టేస్తాం, మన సొంత ఆలోచన. ఎందుకంటే జ్ఞానులు ఆరాధించారు కదా, మనం ఆరాధిద్దాం. లేదంటే ఒక గుడ్డివాడు మొక్కాడుగా, మనం మొక్కుదాం అంటాం. అదేమంటే మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రతి సృష్టం ఆయనకు మొక్కింది అని అంటే అక్కడ రాజుకు మొక్కాలన్న సంగతి పరలోకంలో ఉన్నటువంటి దూతలు అవన్నీ కూడా మరి పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు కానీ మరి 4 జీవులు కానీ కోట్ల కొల దూతలు కానీ అవన్నీ సృష్టింపబడినవన్నీ కూడా మరి రాజుకు మొక్కుతారు, దేవునికి మొక్కాలి, రాజుకు కూడా మొక్కుతారు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే మరి రాజును మొక్కేటువంటి సంస్కృతి మనకుంది. భూమి మీద ఉన్నప్పుడే మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజును కూడా మొక్కారు. ఎందుకంటే యోవాబు అనేట ఆయన మరి దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు ఆయనకి మొక్కిన మాట కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఆ విధంగా మరి ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రతి సృష్టం మొక్కాలి అంటే యేసుక్రీస్తు వారు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజు అని, ప్రభు అనే ఆయనకు మొక్కారే తప్ప దేవుడని కాదు. మన వాళ్ళేమో ఆయన దేవుడు కాబట్టి దేవుడని మనం మొక్కుదామంటారు. దేవుడు కాదండి, ఆయన దేవుని కుమారుడు. ఆ కుమారుడే క్రీస్తు. ఆ క్రీస్తునే దేవుడు రాజుగానో ప్రభువుగా మనందరి కొరకు నియమించాడు. కాబట్టి మరి ఆయన్ని ప్రభువుగా రాజుగా ఆ కాలంలో ఉన్నది, ఈ కాలంలో ఎప్పుడు కూడా ఖచ్చితంగా మరి రాజుని నమస్కరించడం మరి ఘనపరచడం అనేది ఖచ్చితంగా లోకంలో ఉన్న మర్యాద. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఖచ్చితంగా రాజుని స్తుతించారు, ఘనపరిచారు. కొన్ని లేఖనాలు చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. తర్వాత యవనుడగు అబ్షాలోమును రప్పించమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, చూడండి ఇక్కడ యోవాబు సైన్యాధ్యక్షుడు,
మరి రాజును ఆ, యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొంది తిని అని నాకు ఇప్పుడు తెలిసింది అంటున్నాడు. అంటే మరి ఈయన సైన్యాధ్యక్షుడు. అంటే దావీదు గారు రాజు అయితే దావీదు గారి యొక్క రాజ్యంలో ఈయన సైన్యాధ్యక్షుడు. కాబట్టి ఆయన్ని స్తుతించాడట. స్తుతించి నమస్కరించాడట. అలాగనే మరొక సందర్భంలో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 8లో కూడా మరి దావీదు గారు గొలియాతును చంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మరి ఒక విధంగా పాటలు పాడుకుంటూ వస్తారు. ఎలాగంటే సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు మరి శత్రువును హతము చేశారని చెప్పి స్తుతులు పాడిరి అనే మాట ఉంటుంది. అంటే రాజును స్తుతించేటువంటి సంస్కృతి ఆ కాలంలో ఉంది. ఇప్పుడు కూడా మరి రాజు అయినా మంత్రి అయినా సరే ఎవరైనా మనకు ఒక మంచి పని చేసి సమస్యలో ఉన్న వాళ్ళని ఏదో ఒక విధంగా ఆదుకుంటే నిజంగా రాజుని నమస్కరించడం అనేది ఇప్పటికి కూడా ఉంది. ఆడదాకా ఎందుకండి, ఎవరైనా మనం గబాలను యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డప్పుడు లేకపోతే ఏదైనా బాధలు పడ్డప్పుడు సడన్గా వచ్చి మనకి ఏదైనా హెల్ప్ చేసి మనం సంతోష పెడితే ఖచ్చితంగా దేవుళ్ళలాగా వచ్చామని చెప్పి ఆయనకు మొక్కుతాం మనం. ఎందుకంటే ఇది మనుషులకి స్వభావ లక్షణం. అంతే తప్ప మనం యేసుక్రీస్తు వాళ్ళు మొక్కారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఆయన ఆరాధించాలని కాదండి. యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో అదే మనము చేయాలి. అలాగనే పరిశుద్ధాత్మ పూర్ణులై అపోస్తులు ఏదైతే చెప్పారో దాన్నే మనం చెప్పాలి తప్ప మరొకటి కాదని మరొకటి కాదు. కాబట్టి మరి పౌలు గారు ఇంకొక సందర్భాన్ని కూడా చెప్తున్నాడు. మరి మనము ఆయన మాదిరి ఎలాగో అనేది పౌలు గారు చెప్తారు. పౌలు గారి కంటే మనం ఏమో తెలివైన వాళ్ళం కాదు కదండి. ఆ మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము పక్కన ఆసీనుడై ఉండెను. అంటే ఈయన మరి పాపమును విడిచిపెట్టాడు. విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూడాలి. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు దేవుని ఏ విధంగా ఆరాధించాడో, దేవుని కార్యాలు ఎలా జరిగించాడో, దేవునికి ప్రతి విషయంలో ఎలాగ లోపడ్డాడో, దేవుని గణపరిచాడో అదే ప్రకారంగా ఆయన మనకు చూపించిన మాదిరి. కాబట్టి ఆ ప్రకారంగా మనం కూడా చేయాలని చెప్పి ఇక్కడ పౌలు గారు స్పష్టంగా మనకు తెలియజేశాడు. అలాగనే పేతురు గారు కూడా ఆయన పత్రికలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదవండి, చక్కగా ఉంటుంది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు? మేలు చేసి కీడు అనుభవించడానికి మనం పిలువబడ్డామట. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు, అంటే ఇక్కడ పేతురు గారు ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు కానీ ఇది మనకు కూడా వర్తిస్తుందండి. మీకు మీకు మీరు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు కూడా మనం అనుకోవచ్చు. మనకు అంటే ఇక్కడ మీరు అంటున్నాడు కాబట్టి మనకు మనము తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు. ఎవరు అడుగు జాడలు? క్రీస్తు యొక్క అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు అంటున్నాడు. అంటే మీకంటే వాళ్ళకే కాదు, మనకి కూడా ఇప్పుడు మాదిరే. కాబట్టి మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా, బాగా గుర్తుపెట్టుకోండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తండ్రి అయిన దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము కూడా ఇంతే. ప్రతి ఒక్కరు కూడా ఈ యేసుక్రీస్తు వలె మరి సహించి ఆ దేవునికే మనము లోబడాలి. ఆ దేవుడే మనకు కూడా తీర్పు తీర్చేది. ఎలా తీర్పు తీర్చాడంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా రేపు పొద్దున మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ విధంగా దేవునికి లోబడ్డాడో మనము కూడా ఆ దేవునికే లోబడాలన్నది ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అపోస్తులు, క్రీస్తు అందరూ కూడా దేవునికే లోబడ్డారు. కాబట్టి తను తాను దేవునికి అప్పగించుకున్నాడు క్రీస్తు వారు.
అలాగే మరి క్రీస్తు వారు ఇంకొక మాట చెప్పాడండి. ఎందుకంటే ఆయన సిలువకెళ్ళే ముందు చివర్లో ఏమంటాడంటే, "ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు నన్ను అడిగారు నేను చేశాను. కానీ ఇక నేను మీతో ఉండను కాబట్టి ఇక మీ యొక్క విశ్వాసం పరిపూర్ణం కావాలంటే నేను ఒక మాట చెప్తున్నా వినమని" చెప్పి వాడికొక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24. ఆ దినమున అంటే నేను చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత తండ్రి యొద్దకెళ్ళిన తర్వాత అంటే ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. ఇప్పుడంటే నేను ఉన్నాను కాబట్టి అడుగుతున్నారు. నేను చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఇక నన్ను అడగరు. ఇక అప్పుడు నన్ను అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను మీ దగ్గర ఉండను. మీరు ఇక నన్ను అడగరు అని చెప్తున్నాను. నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. నా పేరిట తండ్రిని అడగండి, ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు అంటే ఇప్పటి వరకు మీరేమియో నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. అంటే ఈయన చివర్లో ఇంకంటే ఇక నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేను చనిపోయి తిరిగి పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాతకి మీరు నన్ను ఏమి అడగరు. ఇప్పుడు దాకా నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు అడిగారు, నేను చేశాను, అది వేరే. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరు నన్ను అడగరు. మీరు ఇక ఏదైనా సరే నా పేరిట అడగండి. నా పేరిట అడిగితే తండ్రి మీకు అది ఖచ్చితంగా నిశ్చయముగా మరి అనుగ్రహిస్తాడనే మాట ఇక్కడ తెలియజేశాడు. అలాగనే 26వ వచనం కూడా చూడండి. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు. ఎప్పుడు నేను చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడుగుతారు మీరు. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు. కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుంటానని కాదు. మీ విషయమై నేను తండ్రిని వేడుకుంటానని మీతో చెప్పటలేదు. కానీ మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి. మీరు నన్ను ప్రేమించి నా మాట విన్నారు కాబట్టి నేను తండ్రి యొద్ద నుండి మరి బయలుదేరి ఈ లోకానికి వచ్చితనని చెప్పి నమ్మితిరి. కనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. కాబట్టి మీరు నా పేరిట ఆయన అడిగితే ఆయన మీకు సమస్తాన్ని మరి అనుగ్రహిస్తాడు అన్న సంగతిని చక్కగా ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారు ఇక్కడి నుంచి మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా అపోస్తలులు కూడా ఏం చేశారంటే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములోనే అడగండి, యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని స్తుతించండి అనే మాటలు కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. ఏమంటున్నాడంటే మరి అన్నీ కూడా యేసుక్రీస్తు పేరటనే తండ్రిని స్తుతించాలి, కీర్తించాలి, తండ్రిని ఆరాధించాలి, ప్రార్థించాలి అనేది ఒక నియమము, ఒక క్రమాన్ని పెట్టాడు. ఒకప్పుడు క్రమం లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు క్రమం లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు ఒక క్రమాన్ని, ఒక నియమాన్ని పెట్టారు. ఆ నియమం ప్రకారంగా తండ్రిని ఆరాధించాలి తప్ప ఇంకా డైరెక్ట్గా తండ్రిని కానీ డైరెక్ట్గా క్రీస్తుని కానీ ఆరాధించడానికి వీలే. ఆ నియమం ఏమిటయ్యా అని కనుక ఆలోచిస్తే మనం కొన్ని వచనాలు చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు. ఏ లేఖనము అది ఒట్టిది కాదండి, అది నిజము. విన్న తర్వాత నమ్మి దాన్ని ఆలోచించి దాని ప్రకారంగా ప్రవర్తించాలి తప్ప ఇంకొక చోట ఎలా ఉంది కాబట్టి దీన్ని తీసేద్దామని కాదు. ఇది చెప్పిన తర్వాత ఇంకా దీనికి లోబడాల్సిందే. కొలస్సీలకు రాసిన పత్రిక 3, 16, 17. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి మీ హృదయములలో గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసిననో ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏదైనా సరే సమస్తము ఆయన పేరిట చేయుడి. ఇది ఆజ్ఞ అండి. పౌలు గారు చెప్పినటువంటి ఆజ్ఞ. దీన్ని మించడానికి వీల్లేదు. ఇంకా ఎన్ని వచనాలు ఉండా దీన్ని కొట్టేయడానికి మాత్రం వీల్లేదు. ఇది పరిశుద్ధాత్మ పూర్ణుడై పౌలు గారు చెప్పినటువంటి ఒక నియమం. ఇదే దేవునికి ఆరాధించాలంటే అది క్రీస్తు పేరిటనే జరగాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఇలా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో
భక్తితో ఒకరినొకడు లోబడి ఉండుడి. క్రీస్తు ద్వారా దేవుణ్ణి కనపరచాలన్నది ఇక్కడ లేఖనాల్లో మనకు తెలియబడినటువంటి మాట. అలాగనే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట పేతురు గారు తెలియజేశాడు. చూడండి, ఒకడు ఎవరైనా సరే, మనలో ఎవడైనా సరే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అనే మాట ఇక్కడ చక్కగా తెలియజేశాడండి. అలాగనే మరి పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు ద్వారానే పొందుకుంటామన్న సంగతి మరి ఇక్కడ తీతు పత్రికలో ఒకటి తెలియజేశాడు. ఆ మాట కూడా చూద్దాము. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. నిత్య జీవమును గూర్చి నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన అంటే దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ కూడా మనకు వస్తుంది. యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుణ్ణి ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇది మరి ఆత్మపూర్ణులై అపోస్తులు చెప్పినటువంటి ఆజ్ఞలండి. వీటిని మనం ఎక్కడ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. లాస్ట్గా ఒక మాట చూసి నేను ముగిస్తాను. రోమపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు ఎవరంటే దేవుడే. మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్ అనుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకి ఇక్కడ అపోస్తులు పరిశుద్ధాత్మ పూర్ణులే చెప్పినటువంటి నియమం ఏంటంటే, ఒకప్పుడు మరి దేవుణ్ణి డైరెక్ట్గా వాళ్ళు ఆయనకు బలిపీఠం కట్టి ప్రార్థించారు. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని ఆరాధించమన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మరి ఆయన చనిపోయే ముందు నా పేరిట అడగమన్నాడు. అలాగే అపోస్తులు మరి క్రీస్తు పేరిటనే సమస్తాన్ని దేవునికి సమర్పించండి. స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు, యాచనలు అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి చేయమని చెప్పారు. ఇది మనము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు స్తుతులు చెప్పారు కదా అంటే చెప్తారు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, దేవుడు నియమించినటువంటి ప్రభువు కాబట్టి ప్రభువును స్తుతించడం కానీ, ప్రభువుని నమస్కరించడం ఘనపరచడము తప్పేమీ కాదు. అయితే నియమం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి రావాల్సిన ఘనత యేసుక్రీస్తు వారు ఎక్కడా కోరుకోలేదు. నా తండ్రిని ఘనపరచువాడును అన్నాడు ఆయన. నా తండ్రిని ఘనపరచువాడును అంటే ఆయన ఘనపరిచాడు. అలాగనే మనము కూడా ఆయన అడుగుజాడలో నడవాలి అంటే ఖచ్చితంగా తండ్రికి ఏ విధంగా ఆయన లోబడ్డాడో, తండ్రిని ఏ విధంగా ఆయన ఆరాధించాడో మనము కూడా ఆ తండ్రినే ఆరాధించాలి. కానీ మన మీద క్రీస్తుని గొప్ప చేస్తున్నాం, క్రీస్తుని మేము ఘనపరుస్తున్నాం అని చెప్పి ఇక నేను డైరెక్ట్గా క్రీస్తే దేవుడు అని చెప్పి క్రీస్తుకే స్తుతులు, క్రీస్తుగా అని ఏదో కొన్ని వచనాలు ఉన్నాయి. అవి వాటిని మనకు చేయమని మనకు చెప్పాల. సృష్టము అంటే దేవుడు సృష్టించిన సృష్టం అంతా కూడా మరి సింహాసనాసీనుడైనటువంటి దేవునికి గొర్రెపిల్లకు చేశారు. గొర్రెపిల్లకి చేశారు అంటే ప్రత్యేకంగా ఆయనకి చేయమని కాదు. అంటే మరి ఆ దేవుణ్ణే క్రీస్తు ద్వారా మనం ఆరాధించాలనేది ఒక నియమం వచ్చింది కనుక మరి మనం లోబడాల్సింది ఏంటంటే అపోస్తుల బోధ, పరిశుద్ధాత్ముని బోధలో ఉండాలి. మరి ఇది ఎందుకయ్యా అంటే రాజును స్తుతించారు. రాజును స్తుతించడం అనేది గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్న రాజులను కూడా రాజులుగా పిలబడ్డ వారిని కూడా మనుషులు స్తుతించారు. అది కాదు మనకు కావాల్సింది. మనం ఇప్పుడు దేవుని ఎలా ఆరాధించాలి అంటే మరి పూర్వం నుండి మనుషులందరూ కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. క్రీస్తు వారు కూడా యెహోవాని ఆరాధించాడు. అపోస్తులు కూడా మనల్ని క్రీస్తు ద్వారా ఆరాధించమని. ఎందుకంటే క్రీస్తు లేనప్పుడు డైరెక్ట్గా ఆరాధించాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు మధ్యవర్తిగా. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తండ్రి దగ్గర చేరాలి అంటే, ఆరాధన కావచ్చు ఏదైనా సరే తండ్రిని చేరాలంటే క్రీస్తు ద్వారా తప్ప ఇంకా మరొక మార్గం లేదు. ప్రతి ఒక్కరు క్రీస్తు ద్వారానే తండ్రిని ప్రార్థించాలి, తండ్రిని ఆరాధించాలి, తండ్రిని అడగాలి. ప్రతిదీ కూడా తండ్రిని యేసుక్రీస్తు పేరటనే అడగాలని మీ అందరికీ మనం చేస్తూ నేను ముగిస్తున్నా. సత్యం వినండి. వాక్యం ఒక్కసారి వచ్చిన తర్వాత, ఆజ్ఞ వచ్చిన తర్వాత ఆజ్ఞను మనం ధిక్కరించడానికి వీల్లేదు.
అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.